అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి పరిపాలన సాగుతోందని, 2 ఏళ్ల కాలంలో రాష్ట్రం వేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోందని కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. గాయకల్పేట సెంటర్ వద్ద నుండి తెలుగుదేశం పార్టీ ఇంటింటికి కార్యక్రమం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పాలిక సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. ముందుగా గాయకల్పేట సెంటర్ వద్ద శ్రీ సిద్ధివినాయక ఆలయంలో పిల్లి అనంతలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సెంటర్లో పార్టీ జెండాను ఎగురవేశారు. గాయకల్పేట సెట్టిబల్జ సంఘం ఏర్పాటు చేసిన సంఘం జెండాను పిల్లి సత్యబాబు ఎగురవేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులు కోడి సీతారామయ్య గజమాలతో పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులను స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి, మహిళలు హారతలు పట్టి స్వాగతిస్తున్నారు. గ్రామ వీధుల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కుటుంబ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందన్నారు. పాలనలో పారదర్శకత, ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్తుంటే ప్రజల కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, సీనియర్ నాయకులు మేక లక్ష్మణమూర్తి, నలుగుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చెప్పుడు వెంకటేశ్వరరావు, కరి వెంకటరాజు, పాలిక ఉషారాణి, ప్రకాష్, దాయన రాంప్రసాద్, కాకరపల్లి శ్యామ్, గుత్తుల లక్ష్మి, వాసిశెట్టి శ్రీనివాసరావు, పిల్లి వినయ్, రామదేవ్ సీతేధర, కోణాల కృష్ణ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.